ఖతార్ ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న దేశాల్లో ఒకటి. అంబరాన్ని చూపించే బిల్డింగులు, చమురు నిల్వల సంపదతో తులతూగుతోంది. కానీ అలాంటి దేశాలకు ఇప్పుడు దివాళా తీసిందా? ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా? వాచ్ దిస్ రిపోర్ట్. గల్ఫ్ దేశం ఖతార్ $1,00,000 వరకు తలసరి ఆదాయం. ఎటు చూసినా లగ్జరీ హోటల్స్, బిల్డింగ్స్. ఖతార్ పాలకులు వాడే అత్యంత ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ను చూసి డొనాల్డ్ ట్రంపే ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎక్కడ చూసినా సంపద ఉండే దేశం. అలాంటి ఖతార్కు ఇప్పుడు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇరాన్ యుద్ధం వల్ల ఆదాయానికి భారీగా గండిపడటం, ద్రవ్యోల్బణ సమస్యలతో ఖతార్ సతమతమవుతోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించటం ఈ దేశానికి సవాల్గా మారింది. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఖతార్ ఆర్థిక పురోగతికి సహజ గ్యాస్ వెన్నుదన్నుగా నిలిచింది. 1990లో ఈ దేశంలో ఆర్థికంగా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈశాన్య ఖతార్లో ఉన్న నార్త్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు నిక్షేపం. గ్యాస్ను సూపర్ కూలింగ్ ప్రక్రియ ద్వారా ద్రవ రూపంలోకి మార్చడాన్ని గుర్తించిన ఖతార్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించి దాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. 1996లో తొలిసారి 60,000 టన్నుల LNGని జపాన్కు ఎగుమతి చేసింది. 2010 నాటికి ఖతార్ ఉత్పత్తి సామర్థ్యం 7 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఖతార్ నుంచి LNG సరఫరా అవుతోంది. ఈ దేశ ఆదాయంలో 60% గ్యాస్ సంబంధిత ఎగుమతుల నుంచి సమకూరుతోంది. ఫిబ్రవరి చివర్లో పశ్చిమాసియాలో మొదలైన ఉద్రిక్తతల వల్ల ప్రపంచానికి ఖతార్ తలుపులు మూతపడినట్లయింది. సాధారణంగా ఈ దేశం తమ ఎగుమతులు, దిగుమతులకు అత్యధికంగా హర్ముజ్ జలమార్గం మీదే ఆధారపడుతుంది. అలాంటి కీలక జలసంధిని యుద్ధం కారణంగా ఇరాన్ మూసివేయడంతో ఖతార్కు ప్రపంచంతో సంబంధాలు తెగినట్లయింది. హర్ముజ్ను మూసివేసిన 24 గంటల్లోనే తమ కాంట్రాక్టులను పూర్తి చేయలేమని ఈ దేశ అతిపెద్ద ఇంధన సంస్థ ఖతార్ ఎనర్జీ చేతులెత్తేసింది. ఉద్రిక్తతలు మొదలైన 2 వారాల తర్వాత ఖతార్ ప్రధాన గ్యాస్ ప్లాంట్ రాస్ లఫాన్ పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడంతో పెద్ద దెబ్బపడింది. ఈ దాడుల వల్ల రాస్ లఫాన్ ఉత్పత్తి కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. దీన్ని పునరుద్ధరించేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని అంచనా. దీనివల్ల ఈ దేశానికి బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లింది. ఖతార్ వాసుల రోజువారీ ఆహారానికి దిగుమతులే ఆధారం. హర్ముజ్ జలసంధి మూసివేతతో ఈ దిగుమతులు ఆగిపోయాయి. దీంతో వాయు మార్గంలో ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు గల్ఫ్కు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. దీంతో ఖతార్కు పర్యాటకులు రావడం మానేశారు. పలు చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు టూరిస్టులు లేక వెలవెలపోతున్నాయి. చిరు వ్యాపారాలు, హోటళ్ల ఆదాయం దెబ్బతింది. ఈ పరిణామాల వల్ల ఈ ఏడాది ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6% క్షీణించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖతార్ రిజర్వ్ నిధులు కరిగిపోయే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖతార్ బాగా సంపన్న దేశంగా మారడంతో ఎడారి ద్వీపకల్పమైన ఖతార్ ఒక మెరిసిపోయే మహానగరంగా మారింది. అపరిమితంగా వచ్చి పడుతున్న డబ్బుతో ఇసుక నేలల కింద నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పచ్చటి పచ్చికను పెంచారు. భారీ మాల్స్, కృత్రిమ మంచుతో థీమ్ పార్కులు, మెట్రో రైల్ వ్యవస్థల వంటి వాటిని సహజ వాయు సంపదతోనే నిర్మించుకున్నారు. కానీ ఇరాన్పై అమెరికా యుద్ధం కారణంగా హెర్ముజ్ మూతపడటంతో ఖతార్ అదృష్టరేఖ తిరగబడింది. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, UAE లాగా పైప్ లైన్ల ద్వారా ఇంధనాన్ని మళ్లించే మార్గం కూడా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఎందుకంటే సముద్రంలోకి పొడుచుకొచ్చినట్టుగా ఉండే ద్వీపకల్పమైన ఖతార్కు 3 వైపులా ఉండే జలమే రవాణా మార్గం. అది హెర్ముజ్ గుండా బయటకు రావాల్సిందే.
ఖతార్ రాజధాని దోహాకు దక్షిణంగా ఉండే హమద్ పోర్టులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ఎల్ఎన్జీని లోడ్ చేసే క్రేన్ల చప్పుడు లేక ఆ రేవు మూగపోయింది. ఎగుమతులే కాదు, వివిధ దేశాల నుంచి ఖతార్కు వాహనాలు, ఇతర ఉత్పత్తుల దిగుమతులు కూడా నిలిచిపోయాయి. పర్యాటక, వాణిజ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖతార్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వాములు ఉండాలనే నిబంధనను 2019లో రద్దు చేసింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలు వెళ్లిపోకుండా చూసుకునేందుకు ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ఆ కంపెనీలు కూడా వెళ్లిపోతే, వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీయులు కూడా వెళ్లిపోతే ఖతార్ ఆర్థిక వ్యవస్థ నిండా మునిగినట్టే. అందుకే ఇరాన్ యుద్ధం త్వరగా ముగిసిపోయి హెర్ముజ్ జలసంధిని తెరవాలంటున్నారు ఖతార్ వాసులు.